పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం భారత రైతాంగం యొక్క దురదృష్టం. పూర్తి స్థాయిలో. ఎందుకంటే 13 నెలల పాటు లక్షలాది మంది రైతులు దేశ రాజధానిలో ధర్నా కూర్చున్న పరిస్థితి మనం చూసినాం. చివరికి ఆ చట్టాలు రద్దు చేసుకొని భారత ప్రధానమంత్రి క్షమాపణ వేడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే ఎంత దిక్కుమాలిన ఎంత దరిద్రం కొట్టు ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదనే దానికి ఇది ఒక సంకేతం. అది యథాతథంగా మీ అందరూ ప్రత్యక్ష సాక్షులు దానికి. దానిలో ఏం డంబాచారం కానీ మిర్చి మసాలా వేసి నూరిన మాట కానీ ఏం లేదు. అది ఫ్యాక్ట్, హిస్టరీ. ఏది 13 నెలల పాటు నిరంతరంగా రైతులు ఉద్యమించటం దేశ రాజధానిలో, వాళ్ళని అనేక రకాలుగా తూలనాడి వాళ్ళని ఖాళిస్తాన్ ఉగ్రవాదులని ఇంకోటని ఆందోళన జీవులని అవమానపరిచి ఇన్సల్ట్ చేసి ఫైనల్గా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితులు మనం చూసినాం. అట్లానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఒక బలమైన కుట్ర కేంద్రం చేస్తూ ఉంది. అంటే రైతులు వాళ్ళ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలి, దానిలోనే జీతగాలుగా పనిచేయాలి. ఇది అల్టిమేట్ కుట్ర. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయాలని చెప్పి అనేక దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేసినాం, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి అంటే చెయ్యరు. ఆ కూలీలంతా వస్తారు, చౌకగా వస్తారు, రైతులకు లాభసాటిగా ఉంటుంది, ఏ ఊరికి ఆ ఊరిలో పని దొరుకుతుంది, ప్రతి ఊరిలో వ్యవసాయం ఉంటుంది కాబట్టి అంటే అది చెయ్యరు. 2, ఆ మేనిఫెస్టోలో పెడతారు కానీ అమలు చేయరు. వాళ్ళ ఎన్నికల హామీలో పెట్టినరు కానీ అమలు చేయరు. 2, ఎరువుల మీద ధరలు పెంచిండ్రు. అలొకేషన్ మొన్న జరిగిన బడ్జెట్లో, లాస్ట్ టైం కూడా బడ్జెట్ సందర్భంగా నేను చెప్పిన, ఎరువుల మీద విపరీతంగా ధరలు పెంచిండ్రు. 2, భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు వాళ్ళ బావుల కాడ మీటర్లు పెట్టాలి అనే దిక్కుమాలిన పనికిమాలిన విద్యుత్ సంస్కరణలు తెచ్చిండ్రు. దానికి ఇన్సెంటివ్స్ పెట్టి 0.5% FRBM లోన్ కూడా దానికి అనుసంధానం చేసి రాష్ట్రాలను నష్టానికి గురి చేస్తూ ఉన్నారు. అంటే వ్యవసాయ రంగాన్ని బలహీనపరచాలి, కుదేలు చేయాలి, డిస్కరేజ్ చేయాలి అనేటువంటి అంతర్గత కుట్రలో ఇవన్నీ భాగాలు. అట్లానే మార్కెట్లన్నీ లేకుండా చేస్తాం అని చట్టాలు తెచ్చిండ్రు. సరే, ఇప్పుడు తోక ముడిచిండ్రు. ఆ తర్వాత ఆ రోజు రైతులకు హామీ ఇచ్చిండ్రు, మేము MSP కోసం అది చేస్తాం, మరొకటి చేస్తాం, ఇంకొకటి చేస్తాం అని చెప్పి ఈ రోజు వరకు అతి గతి లేదు. నిన్న మొన్న పార్లమెంట్ సెషన్ జరిగితే వాళ్ళకి అవసరమైన చట్టాలు పాస్ చేసుకున్నారు తప్ప ఆ రోజు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఇలా దేశ రైతాంగం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.